గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే అనుకూలమైన ఫలితాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యమైన వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారం ప్రారంభించడం కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ఈ నెల అంతా కూడా చాలా మంచి తరుణంగా కనపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు రావడమే కాదు, ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే వారికి కూడా ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే కోరికలు తీర్చుకోవడానికి, ఎవరినైనా కలవడానికి, శారీరక కోరికలు తీర్చుకోవడానికి, ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమించిన వాళ్ళతోటి తిరగడానికి, ప్రయాణాలకి, వినోదాలకి, సౌఖ్యానికి, భోగానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఈ నెలలో చెప్పచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి మాత్రం ఈ నెలలో బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి. సంతానం విషయంలో కూడా సంతానం మాట వినకపోవడం, సంతానం వల్ల సమస్యలు అధికమవడం కనపడుతోంది కాబట్టి పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ప్రేమలు ఏర్పడడం లేదా వ్యవహారాలు లేదా కొత్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ, వాళ్ళ వల్ల మీ జీవితంలో కొత్త టర్నింగ్ పాయింట్లు రావడం కానీ, అవకాశాలు రావడం కానీ జరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ప్రజల్లో మన్నన పొందడంతో పాటుగా పదవులు పొందే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో ఆ అవకాశాలతో పాటుగా రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమా కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్లో కానీ నటించే వాళ్ళకి అందరికీ లాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యం ఎదుర్కోగలుగుతారు. రిస్కులు చేసైనా సరే విజయాన్ని సాధించుకోగలుగుతారు. చేసే పనిని చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా లభిస్తాయి. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల ఆనందము, అందరితో కలిపి గొడవ గోల లేకుండా ప్రశాంతంగా కాలం గడపడంతో పాటుగా చేసే ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు. అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి ఈ నెలలో. అలాగే కొంతమంది అవసరానికి మిమ్మల్ని వాడుకుని వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కామపరమైన కోరికలకి, వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు, పూజల్లో పాల్గొంటారు. గతంలో చేసిన పూజలన్నీ మీకు ఫలిస్తాయి. కుటుంబంలో బాధ్యతగా వ్యవహరించడంతో పాటుగా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతో వివాదాలు పరిష్కారాలు అయ్యే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి పనులని వాయిదా వేయకుండా పూర్తి చేసినట్లయితే చాలా రకాల పనులు ఈ నెల మీకు పూర్తవుతాయని చెప్పచ్చు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి అభివృద్ధికి, ఇంట్లో మార్పులు చేసుకోవడానికి, లేదా ఇంటిని ఏదైనా తీర్చిదిద్దడానికి, లేదా పెట్టుబడులు పెట్టడానికి, లేదా మోడిఫికేషన్ చేసుకోవడానికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి గృహపరమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు. అద్దెల్లు మారాలనుకున్నా, కొత్త ఇల్లు కొనాలనుకున్నా, గృహయోగ్యత కోసం ప్రయత్నం చేసినా, లేదా గృహాలు కట్టుకోవాలనుకున్నా మీకు అనుకూలంగా కనపడుతుంది ఈ నెల. కావలసిన గృహాలు లభించడం, కొనుక్కోవడానికి, లేదా ప్రభుత్వపరమైనటువంటి గృహ పథకాలు పొందడం కూడా ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతుంది. అంటే గృహయోగం ఏదో రకంగా ఉంది అని మీకు చెప్పచ్చు. కోర్టు వివాదాల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టులో మీకు విజయాలు పొందే అవకాశాలు, మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే ఈ నెలలో కనపడుతుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. విద్యార్థులకి నూతన విదేశీ విద్యా అవకాశాలు, అంటే విదేశాల్లో చదువుకునే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు చేసే చోట మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి, అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. వాహనం కొనాలనుకున్నా, వాహనాలు మార్చాలనుకున్నా, విద్యుత్ వాహనాలు కొనాలనుకున్నా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలని బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, కొత్త వ్యాపారాల విషయంలోనూ ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా మనం పెట్టుబడులు పెడితే నష్టపోకుండా ఉంటాం. అది వ్యాపారానికే కాదు, ఉద్యోగానికి, సంతానానికి, వివాహానికి ఏ సమస్య ఉన్నా పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు చాలా ముఖ్యం కాబట్టి జాతకం చూపించుకోండి. ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, వాటికి పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం కాబట్టి ఒకసారి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి.
ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు అయితే కనపడుతున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు అభివృద్ధి ప్రమోషన్లు కనపడుతున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించుకోగలుగుతారు. గొడవలు పరిష్కరించుకోగలుగుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు, మీ పిల్లలకు సంబంధించినటువంటి వివాహ సంబంధమైన విషయాలు అందరికీ వెళ్ళడం కనపడుతోంది. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. స్నేహితులతోటి చాలా చక్కగా తిరగగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. అలాగే ఇతరులకి సేవ చేయడం కానీ, దానం చేయడం కానీ, పరోపకారం చేయడం కానీ మీరు చేయగలుగుతారు. ఈ నెలలో ఇష్టమైన వాళ్ళతోటి శారీరకంగా కలవడానికి, ప్రేమ కోరికలు కామ కోరికలు తీర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ లభిస్తున్నాయి. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం లభించబోతోందని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఆటంకాలు లేకుండా ఈ నెలలో పూర్తవుతున్నాయి. వ్యవసాయం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయాలు లేదా చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయానికి మొక్కు చూపే అవకాశం కనపడుతోంది. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అనేటటువంటి తపన, దాంతోపాటు కోరిక బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఆలయ దర్శనాలు చేయడం కానీ, ఆధ్యాత్మిక చంద్రతో ఉండడం కానీ కనపడుతుంది. అలాగే కీర్తి, పదవులు, ప్రతిష్టలు బాగా కనపడుతూ ఉన్నాయి. మొండితనంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. దేనికి భయపడరు, చాలా చురుగ్గా ఉంటారని చెప్పొచ్చు. అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, శారీరక సౌష్ఠగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఆహారం విషయంలో మార్పు తీసుకురండి. బయట ఫుడ్లు తినడం మానేయండి. ఆయిల్ ఫుడ్లు తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. అలాగే సమయానికి తినండి. రాత్రి సెల్ ఫోన్ చూడకుండా తొందరగా పడుకోండి. మీకు ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా బాగుపడుతుంది. పొద్దున్న లేచి ఒక అరగంట వ్యాయామం చేసి ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. మీకు మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అనుకున్న లక్ష్యాలు చక్కగా సాధించుకోగలుగుతారు. ఇతరులను మీ మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు మీ మాట తీరు వల్ల. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం కానీ, అప్పులు చేసి వ్యాపారాలు చేయడం లేదా ఏదైనా గృహాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. అలాగే మీ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్ల ద్వారా ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ వ్యాపారం బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. గతంలో చేసిన అపార్థాలు తగ్గుతాయి. స్నేహితులు తిరిగి కలుస్తారు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళు మీ ఇంట్లో ప్రేమకు ఒప్పించుకోవడము లేదా వివాహాలు చేసుకోవడము కలిసి వస్తుంది. విడిపోయిన ప్రేమికులు, భార్యాభర్తలు కలిసే అవకాశం ఉంది. అందరితో కలిపి స్నేహంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ప్రేమ కుదరబోతోంది. అలాగే కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు, అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడంతో పాటుగా ఎవరైతే టీచర్స్, లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీలో సీట్లు సాధించడం కానీ, మార్కులు ఎక్కువగా సంపాదించుకోవడం కానీ లేదా ర్యాంకులు పొందడం కానీ జరిగే అవకాశాలు, స్కూల్స్లో లేదా కాలేజీలో నిర్వహించే ప్రాజెక్ట్ వర్కుల్లో మీ ప్రతిభను కనపరచడంతో పాటుగా ఇష్టమైన క్రీడల్లో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అలాగే వీడియో గేమ్స్ తయారు చేయడం కానీ లేదా ఏదైనా ఇన్నోవేషన్గా ఆలోచించగలుగుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల కూడా మీకు ఆసక్తి పెరుగుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో శుభవార్త వింటారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు, గృహప్రాప్తితో పాటుగా ధనభృద్ధి కనపడుతోంది. వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మాత్రం జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా పూర్తవుతాయి మీకు చెప్పొచ్చు. ఉద్యోగ కార్యాలయంలో సభలు, సమావేశాలు పాల్గొంటారు. స్త్రీలకి అందరినీ లోబరుచుకునే గుణంతో పాటుగా నమ్మక ద్రోహాలు కనపడుతూ ఉన్నాయి. సంతానం పట్ల ప్రేమ, కుటుంబ సభ్యులతో బాధ్యత, అందరికన్నా విభిన్నంగా అందంగా ఉండాలని కూడా తాపత్రయం పెరుగుతోంది. ఉద్యోగాలు చేసే చోట స్వల్ప ఒడిదుడుకులన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించిన లాభాలు కనపడుతూ ఉన్నాయి. అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపారంలో గతంలో కన్నా ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు. అయితే మార్జిన్స్ తక్కువ వేసుకుని ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకుంటే, పోటీతత్వంతో వ్యాపారం చేస్తే మీకు ఇంకా లాభం ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతూ ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు పొద్దున్న లేచి దేవుడి దగ్గర ఒక పావుగంట సేపు పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.